ఓం శ్రీ పరమాత్మనే నమః. సంక్షిప్త గరుడ పురాణం ఆచారకాండం. భగవాన్ విష్ణు మహిమ అవతార వర్ణనం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరులలో గొప్పవాడైన నరునకు, నారాయణునకు, భగవతి సరస్వతికి, వ్యాసదేవునికి నమస్కరించి పురాణ ప్రవచనమును చేయవలెను. పుట్టుక ముసలితనం లేనివాడు, అనంతుడు, జ్ఞానస్వరూపుడు, మహాత్ముడు, విశుద్ధుడు, సనాతనుడు, పాంచభౌతిక శరీరరహితుడు, అంతటా నిండి ఉండువాడు, పరమ పవిత్రుడు, మంగళమయుడు, అద్వయుడు అయిన శ్రీహరి భగవానునికి నమస్కరిస్తున్నాను. మనస్సు, వాక్కు, కర్మలతో విష్ణువునకు, శివునకు, బ్రహ్మకు, గణేశునికి, సరస్వతీదేవికి ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. ఒకప్పుడు సర్వశాస్త్ర పారంగతుడు, పురాణములు చెప్పుటలో నేర్పరి, శాంత స్వభావం కలిగినవాడు అయిన మహాత్ముడు సూతుడు తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యానికి వచ్చేశాడు. అక్కడ ఒక పవిత్రమైన ఆసనంపై కూర్చొని విష్ణు భగవానుని ధ్యానం చేయసాగాడు. సర్వం ఎరిగినవాడైన సూతమునిని చూచి నైమిషారణ్యంలో నివసించే శౌనకాది మునులు ఆయనను పూజించారు. ఆయనను ప్రశంసిస్తూ ఇలా అన్నారు. ఋషులిట్లు పలికిరి. సూతముని, నీవు అన్నీ ఎరిగినవాడివి, అందువలనే మేమంతా నిన్ను అడిగి తెలుసుకుంటున్నాము. దేవతలలో సర్వశ్రేష్ఠుడెవడు, ఈశ్వరుడెవడు, పూజింపదగిన వాడెవడు, ధ్యానింపదగిన వాడెవడు, ఈ జగత్తులో సృష్టించి పోషించి సంహరించు వాడెవడు, అటువంటి ఆ దైవస్వరూపం ఎటువంటిది, ఈ సంపూర్ణ జగత్తు ఎలా ఆవిర్భవించింది, ఏ వ్రతాలను ఆచరించడం వల్ల ఆ దేవుడు సంతుష్టుడవుతాడు, ఏ యోగం ద్వారా ఆ దైవాన్ని పొందగలం, ఆయన అవతారాలెన్ని, ఆయన వంశ పరంపర ఎటువంటిది, వర్ణాశ్రమ ధర్మాలను నడుపువాడు, రక్షించువాడు ఎవడు. మహామతి సూత, ఈ విశేషాలన్నీ మాకు తెలియజేయగోరుతున్నాము. వీనితో పాటుగా శ్రీమన్నారాయణుని ఉత్తమ కథలన్నీ కూడా వివరించుము. సూతుడు ఇలా అన్నాడు. సర్వకథాసారం విష్ణు కథలతో నిండినది అయిన గరుడ మహాపురాణాన్ని నీకు వివరిస్తాను. ప్రాచీన కాలంలో ఈ పురాణాన్ని గరుడు కశ్యప మహర్షికి వినిపించాడు. వ్యాసుని నుండి నేను విన్నాను. ఓ ఋషులారా, సకల దేవతలలోనూ నారాయణ భగవానుడే శ్రేష్ఠుడు. ఆయనయే పరమాత్మ, పరబ్రహ్మం. ఆయన వలననే ఈ జగత్తుల ఉత్పత్తి, స్థితి, సంహారము అనబడే కార్యాలు జరుగుతున్నాయి. ఆయన ముసలితనము, మరణము లేనివాడు, పుట్టుక లేనివాడు, వాసుదేవుడు. జగత్తులను రక్షించడం కోసం సనత్కుమారాది రూపాలెన్నింటినో ధరించి అవతరిస్తుంటాడు. ఆ భగవంతుడు శ్రీహరి మొట్టమొదటగా కుమార రూపంతో సనక సనందనాదులుగా అవతరించి కఠోరము, అఖండము అయిన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించారు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన శ్రీహరి రసాతలంలో ఉన్న భూమిని ఉద్ధరించడానికి హిరణ్యాక్షుని నుండి భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపం ధరించాడు. మూడవ అవతారంలో దేవర్షి అయిన నారదుని రూపంలో అవతరించి నిష్కామ కర్మ ప్రవర్తనమైన సాత్వత తంత్రాన్ని నారదుడు పాంచరాత్ర రూపంలో వ్యాపింపజేశాడు. నాలుగవ అవతారంలో శ్రీహరి నరనారాయణులుగా అవతరించి ధర్మరక్షణ కోసం కఠోర తపస్సును చేశాడు. సురాసురుల పూజలు అందుకున్నాడు. ఐదవ అవతారంలో కపిలుడు అనే పేరుతో అవతరించాడు. ఈయన సిద్ధులలో గొప్పవాడు. కాల ప్రభావలుప్తమైపోయిన సాంఖ్యశాస్త్ర ప్రబోధకుడియనని. ఆరవ మారు అత్రి పత్ని అనసూయ గర్భం నుండి దత్తాత్రేయుడనే పేరుతో అవతరించి అలర్కునకు, ప్రహ్లాదుడు మున్నగువానికి అన్వీక్షకి విద్యను అనగా బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఏడవ మారు నారాయణుడు ఇంద్రాది దేవతలతో కలిసి యజ్ఞం చేసి అదే స్వయంభువ మన్వంతరంలో రుచి ప్రజాపతి భార్య అకూతి గర్భం నుండి యజ్ఞదేవుడనే
పేరుతో అవతరించాడు. 8వ మారు శ్రీ మహావిష్ణువు నాభికి మేరుదేవికి పుత్రుడై వృషభదేవుడనే నామంతో అవతరించాడు. ఈ అవతారంలో స్త్రీలకు ఆదర్శ మార్గం గృహస్థాశ్రమమని, ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమమని నిరూపించాడు. ఋషులు ప్రార్థించగా 9వసారి పృథు చక్రవర్తిగా అవతరించి గోరూపం ధరించిన భూమి నుండి పాల రూపంలో అన్నాది మహా ఔషధాలను పితికి ప్రజల ప్రాణాలను రక్షించాడు. 10వ మారు మత్స్య రూపంలో అవతరించి చాక్షుష మన్వంతరం తర్వాత వచ్చే ప్రళయ కాలంలో వైవస్వత మనువును భూరూప నౌకలో కూర్చుండబెట్టి రక్షించాడు. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు మందార పర్వతం తన వీపు మీద మోసి రక్షించడానికి శ్రీమన్నారాయణుడు 11వ మారు కూర్మ రూపంలో అవతరించాడు. 12వ మారు ధన్వంతరిగా అవతరించాడు. 13వ అవతారంలో మోహిని రూపం ధరించి సుందర స్త్రీగా దైత్యులను ముగ్ధులను చేసి దేవతలకు అమృతం అందించారు. 14వ మారు నరసింహునిగా అవతరించి చాపలు అల్లేవాడు తుంగగడ్డిని చీల్చినట్లుగా తన పదునైన గోళ్లతో మహాపరాక్రమవంతుడైన రాక్షసరాజు హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చేశాడు. చాపలు అల్లేవాడు తుంగగడ్డిని చీల్చినట్టు హిరణ్యకశిపుని వక్షస్థలాన్ని చీల్చాడు. 15వ అవతారంలో వామనుడై బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెళ్ళి దేవతలకు త్రిలోక రాజ్యం తిరిగి ఇప్పించడానికి 3 అడుగుల నేలను యాచించాడు. 16వ అవతారంలో పరశురాముడైనాడు. ఆ అవతారంలో బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియుల అత్యాచారాలకు క్రోధం పొందాడు. ఆగ్రహంతో 21 మార్లు భూమిని క్షత్రియరహితం చేశాడు. 17వ అవతారంలో సత్యవతి పరాశరులకు వ్యాసుడనే పేరుతో జన్మించాడు. మనుష్యుల అల్పజ్ఞతను గ్రహించి వ్యాసుడు వేదరూప వృక్షాన్ని అనేక శాఖలుగా విభజించాడు. 18వ అవతారంలో శ్రీహరి దేవకార్యార్థం శ్రీరామనామంతో క్షత్రియ రూపంలో అవతరించి సముద్రానికి వంతెన కట్టి అనేక విధాలుగా తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. 19, 20 అవతారాలలో వృష్ణి వంశంలో శ్రీహరి కృష్ణ బలరాముల రూపాలలో జన్మించి భూభారం తొలగించాడు. 21వ అవతారంలో కలియుగ సంధి యొక్క అంత్యకాలంలో దేవద్రోహులను మోహపరచడానికి కీకట దేశంలో జినపుత్రుడై బుద్ధుడనే నామంతో జన్మించాడు. అనంతరం కలియుగం అష్టమ సంధి చివరలో అనగా యుగాంత కాలంలో రాజకులాలు చాలా వరకు నశించిపోగా శ్రీహరి విష్ణుయశుడనే బ్రాహ్మణునింట కల్కి అనే పేరుతో అవతరిస్తాడు. ఓ మునులారా, నేను శ్రీమన్నారాయణుని అవతారాలలో కొన్నింటిని మాత్రమే వివరించాను. సత్వగుణాధిష్టాన విష్ణు భగవానుని అవతారాలు అసంఖ్యాకాలు. మనువులు, వేదవేత్తలు, సృష్టి ప్రవర్తకులై మునులందరూ ఆ మహావిష్ణువు విభూతులుగా చెప్పబడ్డారు. మనువులు ఋషిశ్రేష్ఠుల ద్వారానే ఈ జగత్తుల సృష్టి మున్నగు కార్యాలు జరుగుతుంటాయి. కనుక వ్రతాదులతో వారందరినీ పూజించాలి. ప్రాచీన కాలంలో వేదవ్యాస భగవానుడు ఈ గరుడ మహాపురాణాన్ని నాకు వినిపించాడు. గరుడ పురాణ వక్తృశ్రోత్ర పరంపర. విష్ణు భగవానుడు తన స్వరూపాన్ని వర్ణించుట, గరుడునికి పురాణ సంహితను రచించుమని వరమునిచ్చుట. ఋషులు సూత మహామునితో మరల ఇలా అన్నారు: ఓ సూత మహర్షి, వేదవ్యాస మహర్షి విష్ణు కథాశ్రితమైన ఈ ఉత్తమ గరుడ పురాణాన్ని నీకు ఏ విధంగా వినిపించాడు? దయతో విధి ప్రకారంగా ఆ పురాణాన్ని మాకు వినిపించుము. సూతుడు ఇలా వివరించసాగాడు: ఒకసారి నేను మునులతో కలిసి బదరికాశ్రమానికి వెళ్ళాను. అక్కడ పరమేశ్వర ధ్యానంలో నిమగ్నుడై ఉన్న వ్యాస భగవానుడు నాకు దర్శనమిచ్చాడు. నేను ఆయనకు నమస్కరించి అక్కడే కూర్చొని ఆ మునేశ్వరుని ఇలా ప్రశ్నించాను: ఓ వ్యాస, పరమేశ్వరుడు భగవంతుడైన శ్రీహరి స్వరూపమును, జగత్తుల సృష్టాదుల గురించి నాకు వివరించుము. నీవ పరమపురుషుని గురించి ధ్యానం చేస్తున్నావని, ఆ సర్వజ్ఞుని స్వరూప పరిజ్ఞానం కూడా నీకున్నదని నేను ఎరుగుదును. ఓ శౌనకాది మునులారా, నేను వ్యాస భగవానుని వద్ద నా జిజ్ఞాస ప్రకటించగానే ఆయన నాకు ఏమేమి
వివరించాడో వాటిని మీకు నేను వినిపిస్తాను. వ్యాసుడిలా అన్నాడు: ఓ సూత, బ్రహ్మదేవుడు నారదునికి, దక్ష ప్రజాపతి వంటి వారికి నాకు ఈ పురాణాన్ని వివరించారు. నేను ఆ గరుడ పురాణాన్ని నీకు వినిపిస్తున్నాను, ఆలకించుము. సూతుడు మరల వ్యాసుని ఇలా అడిగాడు: ఓ భగవంతుడా, బ్రహ్మ నారద మహర్షికి దక్షాది ప్రజాపతులతో కూడిన నీకు ఏ విధమైన పవిత్ర సారసత్వ బోధక పురాణమును వినిపించాడు? వ్యాసుడు ఇలా అన్నాడు: ఒకసారి నేను నారదుడు, దక్షుడు, భృగువు మున్నగు ఋషులతో కలిసి బ్రహ్మలోకంలో విరాజిల్లుతున్న బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాను. ఆయనకు నమస్కరించి తత్వసారాన్ని వివరించమని ప్రార్థించాను. బ్రహ్మ ఇలా అన్నాడు: గరుడ పురాణం తక్కిన శాస్త్రాల సారం. ప్రాచీన కాలంలో విష్ణు భగవానుడు రుద్రదేవునికి, నాకు దేవతలకు ఈ పురాణాన్ని వివరించాడు. దానిని నేను నీకు వివరిస్తున్నాను. వ్యాసుడు బ్రహ్మతో ఇలా అన్నాడు: శ్రీహరి భగవానుడు దేవతలందరితో పాటుగా రుద్రునికి సారభూతము, మహార్థ ప్రతిపాదకము అయిన గరుడ పురాణాన్ని ఏ రీతిగా వివరించాడో నాకు అదే రీతిలో వినిపించుము. బ్రహ్మ వ్యాసునితో ఇలా అన్నాడు: ఒకసారి నేను ఇంద్రాది దేవతలతో కలిసి కైలాస పర్వతానికి వెళ్ళాను. రుద్రుడు పరమతత్వ ధ్యానంలో నిమగ్నుడై ఉండడం కనిపించింది. నేను ఆయనకు నమస్కరించి ఇలా ప్రశ్నించాను: ఓ సదాశివ, నీవే దైవాన్ని ధ్యానిస్తున్నావు. నీవు తప్ప మరొక దైవాన్ని నేను ఎరగను. నీవు ధ్యానిస్తున్న పరమ సారసత్వం గురించి తెలుసుకోవాలని నేను ఈ దేవతలు భావిస్తున్నాము. కనుక నీవా విశేషాలను అందించుము. రుద్రభగవానుడు బ్రహ్మతో ఇలా అన్నాడు: నేను సర్వఫలదాయకుడను, సర్వవ్యాపకుడు, సర్వరూపుడు, ప్రాణులందరి హృదయాలలోనూ ఉండే పరమాత్మ సర్వేశ్వరుడు అయిన విష్ణు భగవానుని ధ్యానిస్తున్నాను. బ్రహ్మ విష్ణుని ఆరాధించడం కోసమే నేను శరీరమంతా భస్మం పూసుకొని, శిరస్సున జటాజూటాలు ధరించి ఎల్లప్పుడూ వ్రతాచరణంలో ఉంటుంటాను. సర్వవ్యాపకుడు, జయశీలుడు, అద్వైతుడు, నిరాకారుడు, పద్మనాభుడు, నిర్మలుడు, పవిత్ర హంసస్వరూపుడు, పరమేశ్వరుడు అయిన శ్రీహరిని ధ్యానిస్తున్నాను. విష్ణుని సారసత్వం తెలుసుకోవాలంటే ఆయన వద్దకే వెళ్ళి ఆయనను అడిగి తెలుసుకోవాల్సిందే. సకల జగత్తులు ఎవని యందు నివసిస్తున్నాయో, ప్రళయకాలంలో జగత్తులన్నీ ఎవనిలో ప్రవేశిస్తున్నాయో ఆయననే సర్వశరణాగతి పొంది ధ్యానిస్తున్నాను. ఏ సర్వభూతేశ్వరుల్లో సత్వరజస్తమో గుణాలు సూత్రంలో గుచ్చబడిన మనుల వలె ప్రకాశిస్తున్నాయో, సహస్రనేత్రుడు, సహస్రచరణుడు, సహస్రోరుడు అనగా వేల కొలది తొడలు కలవాడు, శ్రేష్టముఖుడు, సూక్ష్మాతి సూక్ష్ముడు, స్థూలాతి స్థూలుడు, గురువులలో గురుతముడు, పూజ్యులలో పూజ్యతముడు, శ్రేష్ఠులలో శ్రేష్ఠతముడు, సత్యములలో పరమసత్యమైన వాడు, సత్యకర్ముడు అని పిలువబడేవాడు ఎవడో, పురాణ పురుషుడు, ద్విజాతులలో బ్రాహ్మణుడు, ప్రళయకాలంలో సంకర్షుడు అని ఎవడు పిలువబడుచున్నాడో ఆ పరమ పూజనీయుని ఉపాసన చేస్తున్నాను. సదసత్తులకు అతీతుడు, సత్యస్వరూపుడు, ఏకాక్షర పరబ్రహ్మము అయిన ఏ భగవంతుని దేవ, యక్ష, రాక్షస, నాగగణాలు అర్చిస్తున్నాయో, ఎవనిలో నీటిలో చిన్న చిన్న చేపలు కనబడుతున్నట్లు లోకాలు ప్రకాశిస్తుంటాయో, అగ్నిముఖంగా, ద్యులోకం మస్తకంగా, ఆకాశం నాభిగా, భూమి పాదాలుగా, సూర్యచంద్రులు నేత్రాలుగా ఎవడు విరాజిల్లుచున్నాడో అటువంటి విష్ణుదేవుని నేను ధ్యానిస్తున్నాను. శ్రీమన్నారాయణుని ఉదరంలో స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలు ప్రకాశిస్తున్నాయి. దిశలు ఆయన భుజాలు, వాయువు ఆయన విశ్వాసం, మేఘాలు ఆయన కేశపాశాదులు, ఆయన అంగసందులు, చతుస్సముద్రాలు ఆయన కుక్షి, ఆయన కాలాతీతుడు, యజ్ఞస్వరూపుడు, సదసత్తులకు ఆవలివాడు, జగదాది కారణుడు, స్వయంభువు, అనాది అయిన నారాయణుని ధ్యానిస్తున్నాను. శ్రీమన్నారాయణుని మనస్సు నుండి చంద్రుడు, నేత్రాల నుండి సూర్యుడు, ముఖం నుండి అగ్ని ఉత్పన్నమయ్యాయి. ఆయన చరణముల నుండి భూమి, చెవుల నుండి దిశలు, శిరస్సు నుండి స్వర్గము ఆవిర్భవించాయి. ఆ పరమేశ్వరుని నుండి సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితము ప్రవర్ధిల్లాయి. అటువంటి దేవుని నేను ఆరాధిస్తున్నాను. పరమ సారసత్వ జ్ఞానప్రాప్తికి మనమందరము ఆయననే శరణు కోరాలి.
బ్రహ్మ ఇలా అన్నాడు, ఓ వ్యాస, ప్రాచీన కాలంలో రుద్రుడు ఇలా చెప్పాక శ్వేతదీపవాసి అయిన విష్ణు భగవానునికి నమస్కరించి స్తుతించి ఆయన పరమతత్వ సారం తెలుసుకోవాలనే కోరికతో దేవగణాలతో కలిసి నేను అక్కడకు వెళ్ళి అక్కడే ఉండిపోయాను. అనంతరం రుద్రుడు ఆ పరమ సారసత్వ స్వరూపుడైన విష్ణువుకు నమస్కరించి మా అందరి మధ్యలో జిజ్ఞాసువులై ఇలా అన్నాడు, ఓ దేవేశ్వర, హరి దేవాది దేవుడు ఈశ్వరుడు ఎవరో మా అందరికీ వినిపించండి. ధ్యేయుడు పూజ్యుడు ఎవరు? ఏ వ్రతాల వలన ఆ పరబ్రహ్మ సంతుష్టుడవుతాడు? ఏ ధర్మాల వలన, ఏ నియమాల వలన, ఏ ధార్మిక పూజ వలన, ఏ ఆచరణం వలన ఆయన ప్రసన్నుడవుతాడు? ఆ ఈశ్వర స్వరూపం ఎటువంటిది? ఏ దైవం వలన ఈ జగత్తు సృష్టించబడింది? ఈ జగత్తునకు పోషకుడెవడు? ఆయన ఏ అవతారాలు ధరిస్తాడు? ప్రళయకాలంలో ఈ విశ్వం ఏ దైవంలో